టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఆఖరికి హాలీవుడ్ అయినా సినిమా రిజల్ట్ అనేది అంతా ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఏ వుడ్లోనైనా హీరోలుగా స్టార్ హీరోలుగా ఎదగాలంటే ఫ్యాన్స్ సపోర్ట్ అయితే ఉండాల్సిందే. ఒక హీరో నటన డ్యాన్స్ హావభావాలు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు. ముఖ్యంగా టాలీవుడ్లో అభిమానించడం ప్రారంభిస్తే అది ఎంత దూరమైనా వెళ్తారు. అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ కాస్త హద్దులు దాటుతున్నట్లు కనిపిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో మాత్రమే అనే భ్రమంలోకి అభిమానులు వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభిమానం ముసుగులో ఎల్లలు దాటి ప్రవర్తిస్తున్న తీరు ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తోంది. సినిమా అంటే కేవలం హీరో మాత్రమే అనుకుంటూ ఉంటారు. కానీ ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టాలి అంటే దానికోసం 24 క్రాఫ్ట్స్ వాళ్ళు పనిచేయాలి. వెండి తెర మీద కనిపించేది హీరోనే అయినా ఆ హీరోని అంత బాగా చూపించేందుకు ఎంతోమంది క్రియేటివ్ పీపుల్ కష్టపడాల్సి ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా సినిమా హిట్ అయితే హీరోని పొగడడం, అటు ఇటు అయితే డైరెక్టర్ని తిట్టడం పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఈ ట్రెండ్ మరీ బూతులు తిట్టే స్థాయికి దిగజారిపోయింది. విషయం ఏంటంటే ఇటీవల స్టార్ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆయనకు RRR సినిమా గురించి ఓ ప్రశ్న ఎదురైంది. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి విజేంద్ర ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. RRR సినిమా మొత్తానికి తారక్ చేసిన కొమరం భీం పాత్ర సపోర్ట్ అని చెప్పారు. అంటే తారక్ పాత్ర కథను నడిపించేది అంటూ చెప్పారు. అంతేకాకుండా అమాయకత్వంతో కూడిన కొమరం భీం రోల్ని తారక్ తప్పితే మరెవరూ చేయలేరు అంటూ విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆ మొత్తం ఇంటర్వ్యూలో తారక్ గురించి ఆయన చెప్పిన గొప్ప విషయాలను గాలి కొదిలేసి మా హీరో పాత్రను సపోర్టింగ్ రోల్ అంటావా అంటూ తిట్ల దండకం అందుకుంటున్నారు కొంతమంది అభిమానులు. ఆయన ఎక్కడ తారక్ సపోర్టింగ్ రోల్ అనలేదు, సినిమాకి అతని క్యారెక్టర్ సపోర్ట్ అని చెప్పారు. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల గుంటూరు కారం సినిమా టైంలో కూడా ఇలాంటి ప్రవర్తననే చూసాం. మేకర్స్ని ఇష్టం వచ్చినట్లు నెట్టింట కామెంట్స్ చేశారు. సినిమా అంటే హీరో మాత్రమే కాదు, దాని వెనుక ఎంతో గొప్ప క్రియేటివ్ పీపుల్ ఉంటారనే విషయాన్ని మర్చిపోతున్నారు. నిజానికి ఇలాంటి ఒక ట్రెండ్ని ఏ హీరో కూడా మెచ్చుకోడు. దీనిని దిగజారిన అభిమానం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా అభిమానం ముసుగులో ఇలాంటి ట్రెండులను మానుకుంటే అటు సినిమాలకే కాకుండా ఇటు ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఫ్యాన్స్ పేరిట చేస్తున్న వికృత చేష్టలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.